ప్రతిపాదనను తిరస్కరించారు రష్యా అధ్యక్షుడు పుతిన్. వాటికన్లో శాంతి చర్చలను నిర్వహించాలన్నారు ట్రంప్ ప్రతిపాదనను కొట్టిపారేశారు రష్యా అధ్యక్షుడు పుతిన్. వాటికన్ కాకుండా జెనీవాలో అయితే బెటర్ అంటూ ఆలోచన ఉంది రష్యా. ఇటీవల పుతిన్ను పిచ్చోడు అన్నాడు ట్రంప్. పుతిన్ నిప్పుతో చెలగాట మాడుతున్నాడు అంటూ ట్రంప్ వ్యాఖ్యానించాడు. ట్రంప్ వ్యాఖ్యలపై క్రెమ్లిన్ సీరియస్ అయింది. ట్రంప్ వ్యాఖ్యలను తిప్పికొడుతోంది ఇటు రష్యా. ట్రంప్ అంత మాట అంటే ఊరుకుంటామంటూ అంటోంది. ఇన్ఫ్యాక్ట్ ట్రంప్ అంత మాట అంటే చూస్తూ ఊరుకుంటామంటోంది రష్యా మాజీ అధ్యక్షుడు కూడా రియాక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలోని నిప్పుతో చెలగాటం కాదు, అసలు ప్రమాదం అంటే మూడో ప్రపంచ యుద్ధం, దాని సంగతి ఏంటో చూసుకో అంటూ కూడా చురకలంటించే ప్రయత్నం జరిగింది. సో ఆ కాన్వర్సేషన్ చూస్తున్నాం. ఇక్కడ ఇంకొక కాన్వర్సేషన్ కూడా తెర మీదకి వస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహార శైలి యుక్రెయిన్ అధ్యక్షుడితో చూసాం. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు రామఫోసా, ఆయనతో ఎటువంటి ప్రవర్తన ఉండిందో చూసాం. కానీ వీళ్ళిద్దరితోనూ ఒకలా, రష్యా అధ్యక్షుడు పుతిన్తో మరొకలా వ్యవహరించడం అనేక క్వశ్చన్స్, ఇన్ఫ్యాక్ట్ చాలా క్వశ్చన్స్ని తెర మీద తీసుకొస్తోంది. ఇక్కడ ట్రంప్ వ్యవహార శైలికి సంబంధించి ఒకసారి ఏమో రష్యా అధ్యక్షుడిని చాలా క్లోజ్గా, చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకొక కొన్ని రోజుల వ్యవధిలోని అధ్యక్షుడిని ప్లేయింగ్ విత్ ఫైర్ అంటూ ఇలా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్న సందర్భం. ఈ నేపథ్యంలోనే రష్యాకి అమెరికాకు మధ్య ఆ మాటల యుద్ధం నానాడికి పెరుగుతోందా? ఇటు రష్యా అధ్యక్షుడు పుతిన్కు ట్రంప్కు మధ్య ఆ వార్ ఇంకా పెరుగుతోందా అంటే అవుననే సంకేతాలే, అటువంటి అనుమానాలే బలపడుతున్నాయి. ఎందుకంటే ట్రంప్ ప్రతిపాదనను ఇటు రష్యా తిరస్కరించడం, పుతిన్ సున్నితంగా తిరస్కరించిన సందర్భం. వాటికన్లో శాంతి చర్చలకు రావాలి అంటూ, నిర్వహించాలంటూ ట్రంప్ ప్రతిపాదించాడు. అయితే ట్రంప్ ప్రతిపాదనను కొట్టిపారేస్తుంది రష్యా. వాటికన్లో కాకుండా జెనీవాలో అయితే బెటర్ అంటూ ఆలోచనలో పడింది రష్యా. ఇదే ఆలోచనకు సంబంధించి చెప్పుకొచ్చింది. సో ఏం జరుగుతోంది అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు కొద్ది రోజుల క్రితం రష్యా అధ్యక్షుడు పుతిన్ మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలంటే ఇప్పుడు చూద్దాం. I'm not happy with what Putin's doing. He's killing a lot of people, and I don't know what the hell happened to Putin. I've known him a long time, always gotten along with him, but he's sending rockets into cities and killing people, and I don't like it at all, okay? We're in the middle of talking, and he's shooting rockets into Kiev and other cities. I don't like it at all. President, what do you want to do about and that? I'm surprised. I'm very surprised. We'll see what we're going to do. What am I going to tell you? You're the fake news, aren't you? You're totally fake. All right, any other questions? I don't like what Putin is doing, not even a little bit. He's killing people. And something happened to this guy, and I don't like it. రైట్, అది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెబుతోంది. ఆ పుతిన్కి ఏమైందో నాకు తెలీదు. అక్కడ అంటే యుక్రెయిన్ మీద దాడి చేస్తున్నాడు, ప్రజల్ని చంపేస్తున్నాడు, అసలు నాకు తనతో ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. ట్రంప్ వ్యవహారాలే నాకు అర్థం కావట్లేదు, నాకైతే అసలు నచ్చట్లేదు. ఎందుకంటే ఒకలా మాట్లాడతాడు, ఇంకొకలా చేస్తాడు అంటూ కూడా అర్థం వచ్చేలా ఇటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను మీరు చూశారు. ఇప్పుడు ట్రంప్కి అలాగే పుతిన్కి మధ్య మళ్ళీ దూరం పెరుగుతోందా? కొద్ది రోజుల క్రితం చూసాం ఇద్దరు మాట్లాడిన సందర్భం. ఇప్పుడేం జరుగుతోంది ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, ఇప్పుడు ట్రంప్కి అలాగే పుతిన్కి మధ్య ఆ దూరం ఇంకా పెరుగుతోందా? ఆ యుద్ధం ఇంకా ముదురుతోందా? ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అంటే వాటికన్ పీస్ టాక్స్ ప్రతిపాదన పెట్టారు. ఆ ప్రపోజల్ పెట్టినప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అయితే తిరస్కరించినట్టుగా రష్యా రాయబారి కీట్ కెల్లాగ్ అయితే చెప్తున్నారు. వాస్తవానికి పోప్ లియో మద్దతు ఇచ్చినప్పటికీ వాటికన్ లో రష్యా ఉక్రెయిన్ శాంతి చర్చలు నిర్వహించాలనే ట్రంప్ ప్రతిపాదన అయితే పుతిన్ తిరస్కరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రష్యన్లు అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడడం లేదంటూ చాలా ఖరాఖండిగా తేల్చి పారేశారు. అంటే ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్దన్న పాత్ర వహించాలని ఈ కరాలు కంటున్నాడో దానికి రష్యా ఖచ్చితంగా మోకాలు అడ్డే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే రష్యా ప్రయోజనాలు రష్యాకు ముఖ్యం కాబట్టి ఇక్కడ ఏదో ట్రంప్ చెప్తే వినే పరిస్థితిలో రష్యా లేదు. ఇక్కడ మన భారత్ లో కూడా అదే పరిస్థితి. వాస్తవానికి ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపానంటూ కొన్ని ప్రకటనలు చేయడం, ఏకపక్ష ప్రకటన చేయడం ట్రంప్ అవగాహన రాహిత్యానికి మనకి ఇక్కడ అద్దం పట్టింది. ఇమీడియట్ గా ఆయన ఆ ఎక్స్ లో దాన్ని చెప్పడము, తద్వారా మనల్ని వాళ్ళని ఏదో మన విచక్షణ మేరకు మమ్మల్ని వీళ్ళని ఆపగలిగామంటే చెప్పడం, ఈ రకంగా అన్ని చోట్ల కూడా ట్రంప్ వేలు పెడుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఉక్రెయిన్ కు రష్యాకు మధ్యవర్తిత్వం వహిస్తానంటూ అంటే ఆయన ఎన్నికల ప్రచారంలో ఆయన చెప్పుకున్నాడు, వాస్తవానికి యుద్ధాన్ని ఆపుతానని చెప్పుకున్నాడు. ఇంకొక ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఎక్కడ రష్యన్స్ కి ఇబ్బంది కలిగిందంటే
నేను యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ఇది బైడెన్, పుతిన్ అలాగే జెలెన్స్కీ యుద్ధం, ఇది రష్యా ఉక్రెయిన్ యుద్ధం కాదు అంటూ చాలా, అంటే అతను మాట్లాడే మాటలన్నీ కూడా పూర్తిగా తీసి పారేసినట్టుగా మిగతా సార్వభౌమ దేశాలన్నీ కూడా లెక్క చేయకుండా ఏమాత్రము వాళ్ళందరినీ కూడా తక్కువ చేసి మాట్లాడడం, కించపరచడము, నేను గనుక అధ్యక్షుడిగా ఉంటే 3 ఏళ్ల క్రితం అసలు ఇది జరిగేదే కాదు, వీళ్ళిద్దరిని కంట్రోల్లో పెట్టేవాడిని అనే మాటల్ని కూడా ఇప్పుడు కంప్లీట్ గా ఇక్కడ మనకు రష్యాకు సంబంధించినటువంటి మాజీ అధ్యక్షుడు ఆయన తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆయన కొట్టిపాడేస్తున్నారు. రష్యా అధ్యక్షుడు ఇప్పుడు పుతిన్ ఇప్పుడు నిప్పుతో ఆడుకుంటున్నారంటూ ట్రంప్ కూడా ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఇక్కడ రష్యాను కోపం తెప్పిస్తుంది. ఎందుకంటే రష్యాకు నేను గనుక అధ్యక్ష స్థానంలో లేకుంటే చెడు జరిగేది, అసలు రష్యా ఏమయ్యేదో అంటూ డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఏంటంటే రష్యాలకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తున్నాయి. అసలు ట్రంప్ ఎవరు? ట్రంప్ మా గురించి మాట్లాడేంత స్థాయి ట్రంప్ ఉందా అంటూ రష్యాలో రేగుతున్నటువంటి ఒక కోపానికి ఇది కారణంగా కనిపిస్తుంది. ఎందుకంటే మాజీ ప్రెసిడెంట్ ఆయన మెద్వదేవ్ చాలా తీవ్రంగా దీన్ని ఖండిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ అది ఏదైనా అలా జరిగేది ఉంటే అది కేవలం 3వ ప్రపంచ యుద్ధాన్ని తాను నమ్ముతున్నట్టుగా దిమిత్రి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ విషయాన్ని ట్రంప్ కూడా అర్థం చేసుకోవాలంటూ కౌంటర్ ఇచ్చిన పరిస్థితి. అంటే నువ్వు మాకు చెప్పేంత అదేం లేదు, మేము ఖచ్చితంగా మా నిర్ణయం, మా దేశాన్ని మేము ఎలా కాపాడుకోవాలో, మా రక్షణ ఏంటో మాకు తెలుసు, అసలు నువ్వు పెద్దన్న పాత్ర పోషించడానికి ఏమన్నా మేము పిలిచామా అంటూ చాలా ఖరాఖండిగా రష్యన్స్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు ట్రంప్ వ్యాఖ్యల్ని. ట్రంప్ ఏంటంటే చాలా తక్కువ చేసి మాట్లాడము, చులకనగా మాట్లాడము జరుగుతున్న పరిస్థితుల్లో ముఖ్యంగా ఇప్పుడు ఈ వాటికన్ సంబంధించినటువంటి చర్చలు అయితే ప్రస్తుతానికి అది పూర్తిగా పురోగతిలో లేనట్టే మనకు కనిపిస్తుంది. చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ముఖ్యంగా పోప్ మధ్యవర్తిత్వం వహిస్తాడంటూ ఆ ఐడియా ఇవ్వడము, దానికి ఇక్కడ చాలా క్లియర్ గా వీళ్ళు ఖండిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఆ రకంగా ప్రస్తుతానికైతే ఈ శాంతి చర్చల అంశం అనేది ఇప్పట్లో పోలికొచ్చేలా కనబడడం లేదు. ముఖ్యంగా రష్యా ప్రతిపాదనకు, ఇక్కడ అమెరికా ప్రతిపాదనకు రష్యా ఎక్కడ తలొగ్గినట్టుగా కనిపించలేదు. చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. మరోవైపు అటు జెలెన్స్కీని దారిలోకి తెచ్చుకున్న మాదిరిగానే ఇటు రష్యాను కూడా దారిలోకి తెచ్చుకుందామంటూ చేస్తున్న ప్రయత్నాలు అమెరికాకి ఇక్కడ పూర్తిగా అమెరికా ఆటలు ఎక్కడ సాగినట్టుగా కనబడట్లేదు. సో అంటే ఎక్కడ మొత్తం మీద మొన్న కీవ్ పై భారీ వైమానిక దాడులు రష్యా చేయడము, దాంతో ఇక్కడ అమెరికా అధ్యక్షుడు ఐ డోంట్ లైక్ దిస్ అంటూ చేసిన కామెంట్స్, అంతవరకు దాన్ని మించి శృతి మించి అమెరికా అధ్యక్షుడు చేసిన కామెంట్స్, ఇవన్నీ కూడా రష్యన్లకు కోపం తెప్పిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మేమెందుకు వాటికన్ సిటీకి వస్తాం, మాకు అంత అవసరం లేదు అంటూ సున్నితంగా తిరస్కరించిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద అంటే రష్యన్లను తక్కువ చేసి మాట్లాడడం, అక్కడ క్రెమ్లిన్ కి ఏమాత్రం నచ్చట్లేదు. మొదటి నుంచి కూడా సోవియట్ యూనియన్ గా ఉన్నప్పటి నుంచి కూడా ఈ అమెరికా రష్యాకి పూర్తి స్థాయిలో ఎక్కడ పొసగని పరిస్థితి. ఇప్పుడు అదే జరుగుతుంది. రష్యా యుక్రెయిన్ కి సంబంధించిన యుద్ధంలో ఆ యుద్ధం ఇంకా కంటిన్యూ అవుతోంది. ఆల్రెడీ కొలుక్కొచ్చేసిన ఇక శాంతి చర్చలకు వెళ్తా అనుకున్న సందర్భంలో రష్యాకి శాంతి చర్చలు ఇష్టం లేదు అనుకోవాలా, లేకపోతే ట్రంప్ మధ్యవర్తిత్వం నచ్చట్లేదు అనుకోవాలా? ఎలా చూడాలి దీన్ని? వాస్తవానికి ట్రంప్ మధ్య పెత్తనం పైనే రష్యాకు పూర్తి స్థాయిలో ఇక్కడ ఆగ్రహం తెప్పించే పరిస్థితి కనబడుతున్నాయి. అంటే ఇప్పుడు జెలెన్స్కీని ఒక మాట అంటున్నాడు ట్రంప్, నీ వ్యాఖ్యల వల్లే ఇప్పుడు ఇదంతా జరుగుతుందంటూ అటు జెలెన్స్కీని నిందిస్తూనే ట్రంప్ మాట్లాడే మాటలు కూడా అక్కడే ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ టెంపర్తనం అంటాం మన భాషలో, అది బయటపడుతుంది. అహంభావం అనేది బయటపడుతుంది. కంప్లీట్ గా రష్యన్స్ ని చులకన చేసినట్టుగా మాట్లాడుతున్న ఈ మాటలు కూడా ఇక్కడ వాళ్ళకి మింగుడు పడిన పరిస్థితి కనబడుతోంది. వాస్తవానికి ఇక్కడ వాళ్ళు శాంతికి మేము విరుద్ధం కాదు, ఖచ్చితంగా మా ప్రయోజనాలు మాకు ముఖ్యమంటూ రష్యన్లు మమ్మల్ని మేము ఎలా కాపాడుకోగలం మాకు తెలుసు అని చెప్తూనే ఇక్కడ అమెరికా పెత్తనాన్ని సహించే పరిస్థితిలో వాళ్ళైతే లేరు ఎట్టి పరిస్థితిలో. ఆ విషయం చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా అటు యూరోపియన్ యూనియన్ దేశాలు, కొన్ని పశ్చిమ దేశాలు, అమెరికా ఇవన్నీ కూడా రష్యాను కట్టడి చేసేందుకైతే ఆంక్షలు విధించాలని కూడా ఇప్పటికే ఆలోచిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వరుసగా అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు పుతిన్ పై మరీ ముఖ్యంగా పిచ్చివాడంటూ, లేదంటే మతిస్థిమితం లేదనో, లేదంటే అసలు మిమ్మల్ని మేమే కాపాడుతున్నామనో, ఇదంతా ఇలాంటి వ్యాఖ్యలన్నీ కూడా పూర్తిగా వాళ్ళకు ఆగ్రహం తెప్పిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా పుతిన్ తక్కువ చేసి మాట్లాడము రష్యన్ ఎక్కడ జీర్ణించుకున్న దాఖలాలు మనకు కనబడట్లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ గందరగోళం అంతా చెలరేగుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా ప్రస్తుతానికైతే ఈ వ్యవహారంలో వాటికన్ లో శాంతి చర్చలకు సంబంధించినటువంటి నిర్వహించాలన్న ట్రంప్ ప్రతిపాదన అయితే రష్యా కొట్టిపారేస్తుంది. వాటికన్ కాకుండా జెనీవా లాంటి ప్లేస్ లో అయితే బెటర్ అని చెప్తున్న ఆలోచన కనబడుతుంది. ఎందుకంటే క్రెమ్లిన్ అయితే చాలా సీరియస్ గా తీసుకుంటుంది. అంటే ఇక్కడ మీరు చెప్పిన రకంగా మేము నడుచుకునే పరిస్థితి లేదు, మధ్య మార్గంగా జెనీవా లాంటి దేశాల్లో చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అక్కడ ఆ ప్రాంతంలో కొంత అయితే అనుకూలంగా ఉంటుందని రష్యా భావిస్తుంది. అంటే ఏ దేశమైనా కూడా తమ సొంత ప్రయోజనాలు కూడా కాపాడుకునే ప్రయత్నంలో ఉంటుంది. లేదా ఇక్కడ మూడో వ్యక్తి జోక్యాన్ని ఇక్కడ సహించదు. సేమ్ మన భారత్ కూడా అంతే. మనం ఎప్పుడైతే మూడో వ్యక్తి జోక్యాన్ని మనం పాకిస్తాన్, ఇండియా పరిణామాల మధ్యలో మనం ఎక్కడైతే సహించలేము. సో మన మిత్ర దేశం అంటే రష్యా కూడా ఇప్పుడు అదే కోరుకుంటుంది.